అందరికీ మరణాత. మోసేసు ఉపవాస 40 దిన ధ్యానం బట్టి ఈ 31వ దిన వాక్య ధ్యానం బట్టి ప్రభు మనెల్లరను దీవించి ఆశీర్వదించి తన అమూల్యమైన వర్తమానం మనకు అనుగ్రహించును గాక. మోసేసు ఉపవాస 40 దినాల ధ్యానంలో దైవజనులు దేవదాసాయి గారు మోసేసు ఉపవాస ధ్యాన దీపిక అన్న పాఠం నుండి ఈ దిన అంశము మరొకసారి మనకి చక్కటి అంశాన్ని మనకి ఇచ్చారు. ఈరోజు అంశం ఏంటంటే ఉపవాస అవసరత. ఉపవాస అవసరత అన్న అంశాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం కనుక వాక్యం కొరకు మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనము అలాగే 16 నుంచి 18 వచనాలు చదువుకుందాం. మనుషులకు కనబడవలనని వారు ఎదుట మీ నీతి కార్యములో చేయకుండా జాగ్రత్త పడి లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. 16 నుంచి 18 చదువుకుందాం. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖలయుండుకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని వారు తమ హృదయమును ముఖములను నిదానము చేసుకుందరు, వికారము చేసుకుందరు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనది కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని మీరు ఉపవాసము చేయుచున్నప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చెను. ప్రార్థన చేసుకుందాం. యేసుని తలపే నాకు ఎంతో హాయి, ప్రభు యేసుని తలపే నాకు ఎంతో హాయి. యేసు నిన్ను తలంచగానే హృదయానందముతో నిండెను. నిశబ్దముగా ముఖము చూచుచు వాసము చేసి నప్పుడెట్లుండును. యేసుని తలపే నాకు హాయి, ప్రభు యేసుని తలపే నాకు. తండ్రి, మరొక మారు నీ ఉపవాస ధ్యానం చిరకు కూడుకొని ఉన్నాము. నీ కొరకు సమయమును ప్రత్యేకించుకొని నీతో సహవాసమందు గడుపుట ఈ లోక భాగ్యముల కంటే గొప్ప భాగ్యమై ఉన్నది. నీవు ఎలాగా దీక్ష పూని ఉపవాసముతో ఉద్యోగంలో ప్రవేశించావో
అలాగే మేమును నీ సన్నిధిలో నీ కొరకు దీక్ష పూనుకొనుటకు నీ ఉపవాస వర్తమానమును ఇమ్మని యేసుకిచ్చిన వాక్శక్తిని బట్టి, దాసుకిచ్చిన వాక్శక్తిని బట్టి 7 ఆత్మతో వాక్యమును అందించమని, వినగలిగే సేవలు గ్రహించగలిగే హృదయాలు మా అందరికీ అనుగ్రహించమని, త్వరగా పెండ్లి కుమారుడిగా రానయ్యున్న యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి మా కొరకు 40 దినములు ఉపవాసము చేసిన మా ప్రాణప్రియుడైన యేసు నామమును వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. కూర్చుందాం. దేవుని సన్నిధానంలో మనం వాక్యము ధ్యానం చేసుకుంటే మరొకసారి ఉపవాసం కొరకు దైవజనులు వివరిస్తూ ఉన్నారు. ఉపవాసము అవసరత, ఉపవాసం చాలా అవసరమైంది అని ఈ పాఠంలో దైవజనులు వివరిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒకటి బలము జయము పొందుటకు ఉపవాసం ఎందుకంట, ఒకటి బలము జయము పొందుటకు. కనుక యేసు ప్రభు యొక్క చరిత్రలో ఆయన పరలోకం నుంచి భూమి మీదకి వచ్చినప్పటి నుంచి ఎన్ని భాగాలుగా ఆయన మన కొరకు ఇవన్నీ చేశాడో ధ్యానం చేసుకుని ఉపవాసం వల్ల ఎటువంటి బలం పొందుకోవాలి, ఎటువంటి జయము పొందుకోవాలో ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఒకటి, యేసుక్రీస్తు ప్రభువారు అనాదిలోనే ఆయన దేవుడై ఉన్నాడు, దేవుని స్వరూపము కలిగి ఉన్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం స్పష్టముగా మన కొరకు వృత్తినిగా శ్రమ నొందిన వాడిగా, శిలువ మరణము పొందిన వాడిగా మన కొరకు భూలోకములో బెత్లెహేములో జన్మించినాడు. రెండోది, ఐగుప్తుకు వెళ్ళాడు. మూడవది, నజరేతులో 18 సంవత్సరాలు పెరిగాడు. అందుకే నజరేయుడు అని, యేసు అని ఒక నామం ఆయనకు వచ్చింది. నాలుగవది, యెరూషలేము పండగకు వెళ్ళినాడు. ఐదవది, యోర్దాను నదిలో బాప్తీస స్నానం చేయడానికి వెళ్ళాడు, బాప్తీసం పొందడానికి. ఆరవది, అడవిలోకి శోధింపబడడానికి వెళ్ళాడు. ఏడవది, ఉపవాసం చేసి 3.5 సంవత్సరాలు ఉద్యోగంలో ప్రవేశించారు. పెద్దవారు, పూర్వీకులు ఏదైనా ఒక మంచి పని మీద ఉన్నప్పుడు అబ్బాయిని ఉపవాసం చేసి వెళ్ళాలి అని చెప్పేవారంట. ఎందుకంటే ఆ పనిలో ఎటువంటి ఆటంకం ఉండకూడదు. ఆ విలువైన పని, విలువైన సమయంలో మనం ఒక ప్రత్యేకంగా సిద్ధపడాలి. తినడం తాగడం వల్ల ఎక్కడ ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ఉంటాయని, ఆ సమయాన్ని పాడు చేయకూడదని ఉద్యోగంకి వెళ్ళేటప్పుడు మరి ఉపవాసం పెట్టి పంపించేవారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు మానవులను రక్షించడానికి, రక్షణ సువార్తను ప్రకటించడానికి, నశించిపోతున్న ఆత్మలను వెదికి రక్షించడానికి, మానవ జాతి సంరక్షణ కొరకు ఆయన 40 దినములు ఉపవాసం చేశారు. అప్పుడే పనిలో జాయిన్ అయ్యారు, ఉద్యోగంలో ప్రవేశించారు. ఉపవాసం చాలా అవసరమైనది అని ప్రభు ఇక్కడ సెలవిస్తున్నారు. ఉపవాసం చేయమని చెప్పట్లేదు, కానీ ఉపవాసం చాలా అవసరమైనది.
అందుకేనంటే ఈ రాకడ కాలంలో స్త్రీ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. సన్నిధి చేస్తుంది, ఉపవాసం చేస్తుంది. ఇక పెండ్లి కుమార్తెగా సిద్ధపడి సంఘారోహణంలో వెళ్ళిపోతుంది. గనుక యేసుక్రీస్తు ప్రభువారు ఎలా ఉపవాసం చేశారో ప్రశ్న వేయండి అని దేవదాసయ్య గారు ఈరోజు పాఠంలో మనకు తెలియజేశారు. ప్రశ్న వేయాలట. ఎలా ఉపవాసం చేశారు ప్రభువా? నా కొరకు నడుము కట్టుకున్నావు, ఆకలి కట్టుకున్నావు, దాహం కట్టుకున్నావు, నిద్ర కట్టుకున్నావు, పన్ను కట్టుకుని, అలాగే తల్లిదండ్రులకు సహాయం మాని అరణ్యములోకి వెళ్ళావు. అడవి మృగాల మధ్య ఉపవాసం చేసావు. చీకటిలో ఉన్నావు 40 రోజులు, ఎండలో ఉన్నావు 40 రోజులు. నా కొరకు ఇంత పని కొట్టుకుని ఉపవాసం చేసావు ప్రభువా, నువ్వు ఎలా ఉన్నావు ఉపవాసంలో నాకు చెప్పు అని ప్రశ్న వేయమన్నారు. ఎందుకంటే ఉపవాసం చాలా అవసరమైనది. ఆయన చెప్తేనే నీకు అర్థమవుతుంది. ఎందుకంటే బలహీనంగా ఉన్నాం. ఉపవాసం వల్లే బలం. మోషే 80 సంవత్సరాల వయసులో శరీరముకు బలం వచ్చింది, ఆత్మకు బలం వచ్చింది. ఆయన శరీరం అంతా కూడా మహిమతో ప్రకాశించాడు. 80 సంవత్సరాల వయసులో అంత పర్వతం ఎక్కాడు. కనుక ఉపవాసం చాలా అవసరమైంది. అనారోగ్యం వచ్చిన వెంటనే ఆ కాలంలో పెద్దవారు లంకనాలు పెట్టేసేవారు. ఉపవాసం ఉంటే ఈ మహిమగల శరీరం, దేవుడిచ్చిన శరీరానికి ఉపవాసం పెడితే శరీరానికి బలం వస్తుంది. సన్నిధిలో ప్రభువునందే కనపడాలి. అందుకే మత్తయి సువార్త మనం 6వ అధ్యాయం ధ్యానం చేసుకుంటే, మనుషులకు కనపడవలని వారి ఎదుట మీ నీతి కార్యములను చేయకుండా జాగ్రత్త పడి, లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందుదురు. చూడండి, కొందరు మనుషులకి కనబడకూడదు. నేను ఉపవాసం ఉన్నాను కదని ముఖం వికారం చేసుకోకూడదు. నేను ఉపవాసం ఉన్నాను కానీ యాక్షన్ చేయకూడదు, బడాయికి చెప్పుకోకూడదు. వాళ్ళు బలహీనులుగానే ఉంటారు. ఎవరికి కనబడాలి? రహస్యమందున్న తండ్రికి కనబడాలి. అప్పుడు ప్రతిఫలం పొందుతారు. ఉపవాసం ఉన్నట్టు ఎవరికి కూడా చెప్పకూడదు. ఎప్పుడైతే నేను ఉపవాసం ఉన్నానని చెప్పావో అప్పుడే నీ బలం పోయింది. ఇక్కడ శరీరముకు బలము, ఆత్మకు బలము. శరీరమును ప్రభు మహిమను ధరించుకుంటాము. అందుకే మోసేను చూడలేకపోయారు, ముఖం మీద ముసుగేసుకోమన్నారు ఇశ్రాయేలు ప్రజలు. నేను ఉపవాసం ఉండంటారు. అలాగే ఉండి బలహీనంగా. యేసుప్రభు ఏమైనా ఉండమన్నాడా అని చెప్తూ ఉంటారు. దేవుడు మోషేకి ఏం ఉపవాసం ఉండమని చెప్పలేదు. ఉపవాసం అవసరమని చెప్పి ఈ లోకానికి ధర్మశాస్త్రం తీసుకొచ్చాడు. ఏలియా దేవుని పర్వతం మీద వెళ్ళడానికి
ఉపవాసం అవసరం అని చెప్పి 40 రోజులు ప్రయాణం చేయించాడు. అంటే శరీరం ఎంత బలం వచ్చిందో చూడండి. పగలు నడిచాడు, రాత్రి నడిచాడు. ఇది మహాగొడ్డ ఉపవాసం. కనుక ఈ ఉపవాసం చాలా కష్టమైంది. 40 రోజులు కూడా ప్రయాణమే. పగలు నడిచాడు, రాత్రి నడిచాడు. ఆయన శరీరానికి బలం వచ్చింది, ఆత్మకు బలం వచ్చింది, శరీరం అంతా కూడా ప్రకాశించింది. ఆ వెలుగులో వెళ్ళిపోయాడు. ఎందుకంటే మహిమను ధరించుకున్నాడు. రాత్రిపూట ప్రయాణం చేయగలుగుతామా? చేయలేం. ఏం ధరించాడు? మహిమను ధరించుకున్నాడు. ఏదేని తోటలో నువ్వు తినడాన్ని బట్టి ఏ మహిమ పోయిందో, ఉపవాసం ఉండడాన్ని బట్టి ఆ మహిమ దిగిపోతుంది. ఆ మహిమ దిగిపోతుంది. అందుకే ఏలియా శరీరానికి బలము, ఆత్మకు బలము, ఆ మహిమను ధరించుకుని అరణ్యములో రాత్రిపూట కూడా ప్రయాణం చేయగలిగాడు. రాత్రిపూట ప్రయాణం అంటే మామూలు విషయం కాదు. అరణ్యములో ఉపవాసమే కదా అనుకుంటున్నాం. ఉపవాసం నీకు బలము, జయము, అసాధ్యమైన కార్యాలు చేస్తుంది. నీ బలహీన శరీరాన్ని మహిమగల శరీరంగా మార్చేస్తుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు చక్కటి మాట చెప్పారు. అపోస్తలులు గారు పౌలు, మన దీన శరీరాన్ని ప్రభు తీసుకున్నాడంట, తన మహిమగల శరీరానికి సమరూపము దాల్చేశాడు. ఈ ఉపవాసమే కదా అనుకుంటున్నాం మనం. కనుక మన శరీరం ఎలా మారిపోయిందంటే బలమైన శరీరం. ఎవరి శరీరము? యేసయ్య శరీరం వచ్చింది. అదే మహిమ శరీరము, పాపం లేని శరీరము, పాడు కాని శరీరము. గనుక అక్షయ శరీరం వేరు, మహిమ శరీరం వేరు. ఉపవాసమే కదనుకోండి. ఉపవాసం అవసరమైనది. ఒక ఉద్యోగం చేసేటప్పుడు ఎలాగ పెద్దలు ఉపవాసం చేయించి పంపిస్తారో ఆ రోజంతా ఎటువంటి ఇబ్బంది రాకూడదు, ఎటువంటి కంగారు రాకూడదు, మోషన్స్ రాకూడదు, ఏం పట్టుకోకూడదు. చక్కగా మొదటి రోజు ఫస్ట్ ఇంప్రెషన్ ద బెస్ట్ ఇంప్రెషన్. కనుక మొదటి రోజు రోజంతా కష్టపడి పని చేయాలి. అలాగ ప్రతిరోజు నీకు చక్కడే పని దొరుకుతుంది అని పెద్దవారు ఉపవాసం పెట్టి పంపించేవారు ఉద్యోగానికి. మరి యేసుప్రభు వారు కూడా దేవుని పని చేయడానికి ఉపవాసం చేసి 3.5 సంవత్సరాలు ఉద్యోగంలో ప్రవేశించారు, పనిలో ప్రవేశించారు. గనుక మనుషులకు కనబడకూడదు, దేవునికే కనబడాలి. అందుకే అరణ్యములో మృగాల మధ్య చేశారని రాయబడి ఉంది. అలాగే 16వ వచనంలో ఏముంది? మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖలే ఉండకూడి, తాము ఉపవాసం చేయుచున్నట్లు మనుషులకు కనబడాలని వారు తమ తమ ముఖములను వికారం చేసుకుందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసం చేసినప్పుడంట ముఖములో కళ తగ్గకూడదు, నీరసం రాకూడదు, వికారం రాకూడదు. మనం ఉదయం టిఫిన్ చేసి, మధ్యాహ్నం భోజనం చేసి, సాయంకాలం స్నాక్స్ తీసుకుని మరలా రాత్రి భోజనం చేస్తే ఎంత యాక్టివ్గా ఉంటామో అంత యాక్టివ్గా ఉండాలి ఉపవాసంలో. మనం రోజు ఎన్ని పనులు చేసుకుంటామో అన్ని పనులు చేయాలి ఉపవాసంలో. అది ఇక్కడ రాస్తున్నాడు. మరి ఉపవాసం ఉన్నప్పుడు ఎక్కువ పనిలో ఉండాలి, అసలు నీరసం రాకూడదు. ఎందుకంటే నీ శరీరానికి బలం వచ్చింది, నీ ఆత్మకు బలం వచ్చింది. ఏదేను తోటలో పోయిన మహిమ శరీరాన్ని ధరించింది, మహిమ శరీరం మారిపోయింది. అస్సలు నీకు అలసట ఉండదు,
కొంచెం మనుషులు చూడకు, రహస్యమందున్న దేవునికే కనపడాలి ఉపవాసంలో. అందుకే దావీదు 10,000 కొలమంది చేయొచ్చు. ఎందుకంటే ఆయన 3 దినాలు ఉపవాసం ఉంటాడు, 7 రోజులు ఉపవాసం ఉంటాడు, 21 రోజులు ఉపవాసం ఉంటాడు. దేవుని సన్నిధిలోకి వెళ్తాడు, చక్కగా దేవునికే కనపడతాడు. మరి ఉపవాసం ఉన్నప్పుడు ఏ పనులు పెట్టుకోకూడదు, దేవుని సన్నిధిలో ప్రతిఫలం పొందడానికి ఆయన ముందు రావాలి. అప్పుడు మనకు శరీరానికి బలము, ఆత్మక బలము, ఏదేని తోటలో పోయినా ఆ మహిమను ధరించుకోగలుగుతాం. మోషే ధరించుకున్నాడు, ప్రకాశించాడు. ఏలియా ధరించుకున్నాడు, అరణ్యములో ఆ మహిమలో రాత్రిపూట ప్రకాశిస్తూ నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఈరోజు మనము కూడా ఉపవాసం అవసరమైనది కనుక ఎవరు కనపడాలి? 17వ వచనంలో ఉపవాసం చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనపడవలనని నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనవలెను. అప్పుడు రహస్యమందున్న చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును. ఈరోజు ఉపవాసం ఎందుకంటే ఒకటి బలము కొరకు, జయము కొరకు. కనుక మనము బైబిల్ గ్రంథంలో గొప్ప ఉపవాస ప్రార్థన పరులు ఎవరంటే మొట్టమొదటగా చేసింది మోషే గారు. 2 సార్లు 40 రోజులు ఉపవాసం చేశారు, బలము పొందుకున్నారు, జయం పొందుకున్నారు. రెండవది, ఆయన తర్వాత కొన్ని సంవత్సరాలకి ఏలియా గారు వచ్చారు. ఏలియా గారి ద్వారా శరీరానికి బలం పొందుకున్నారు, జయం పొందుకున్నారు. అరణ్యములో నడుచుకుంటూ ప్రయాణం చేస్తూ దేవుని పర్వతం దగ్గరికి వెళ్ళిపోయారు. ఎంత గొప్ప చేయి! రాజ్యాన్ని జయించాడు, రాజును జయించాడు. మూడవది, ఎవరు గొప్ప ఉపవాస పరులంటే యేసుక్రీస్తు ప్రభువారు. అరణ్యంలో మృగముల మధ్య శోధింపబడుచు 40 దినముల ఉపవాసం ఉన్నారు. కనుక ఉపవాసం అవసరమైనది. కనుక ఇప్పుడు ఇవన్నీ మానుకుని మన కోసం ప్రభు ఉన్నాడు. కనుక ఇప్పుడు మనం ఒక స్త్రీ కొరకు ధ్యానం చేసుకుంటూ మనం ఈ ఉపవాస ప్రార్థనలో మనకు, మన కుటుంబాలకి సమస్య వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు భక్తులైన వారు ఎలాగ జయించారో, ఎలాగ బలం పొందుకున్నారో, ఈరోజు ఈ ఉపవాస రథంలోకి వస్తే ఆ బలము, ఆ జయము మనము పొందుకుంటాం. పండు తింటే పోయింది మహిమ, వచ్చింది పాపం. ఈరోజు ఉపవాసం ఉంటే పోతుంది పాపం, వస్తుంది మహిమ. కనుక ఉపవాసం అవసరమైనది. కనుక ఎస్తేరు గ్రంథం అంతా చూస్తే దేవుడి పేరు ఎక్కడ కనపడదు. కానీ ఆ అధ్యాయంలో కనపడేది ఏంటంటే నా కొరకు ఉపవాసం ఉండండి అని ఎస్తేరు చెప్తారు. కనుక ఎస్తేరు గ్రంథంలో ఒక్కసారి చదువుకుని ముందుకెళ్దాం. నాలుగో అధ్యాయం 15 వచనం. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లనండి, నీవు పోయి సూసానందు కనబడి యూదులందరినీ సమాజ మందిరముకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములో అన్నపానములు చేయకూడడి, నేనును నా పనికత్తులను కూడా ఉపవాసముందుము ప్రవేశించట న్యాయ వ్యతిరేకముగా నన్ను
నేను రాజునొద్దకు ప్రవేశించదును, నేను నశించదను. అటువలే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తమకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారముగా జరిగించెను. ఇక్కడ ఎస్తేరు గ్రంథంలో మనకు చాలా ప్రాముఖ్యమైన మాటలు కనబడుతున్నాయి. ఇది వ్యతిరేకమే, ఇది న్యాయానికి వ్యతిరేకమే. అయినా సరే నేను వెళ్తాను, కానీ మీరేం చేయండి, ఉపవాసం చేయండి. ఎందుకంటే అక్కడ మగవారు చేయలేని పని, తన జాతి అంతా కూడా నశించిపోయి కనుమరుగైపోయి హతసాక్షులుగా చంపబడడానికి ఆజ్ఞ పొంది భయంకరమైన శ్రమ, భయంకరమైన పరిస్థితి, ఒకేసారి వారి కుటుంబాలని నాశనం చేయమని ఆజ్ఞ పొంది చంపేయండి మరణ శాసనము పొందిన వారు, బతకడానికి వీరి కుటుంబాలు, వీరి తరాలు ఉండకూడదు, వీరిని భూమి మీద లేకుండా చేయాలి, వీరి జాతే చంపేయాలి అందరినీ మరణ శాసనము ఇచ్చిన ఒక భయంకరమైన దినము. ఆ దినము కొరకు యూదులందరూ ఏడుస్తున్నారు. అప్పుడు ఈమె నిర్ణయించుకుంది, ఒకటే ఒక మార్గం, ఉపవాసం అవసరమైనది. దీన్ని మార్చగలిగే శక్తి, రాజ్యాన్ని మార్చగలిగే శక్తి, శాసనాలను మార్చగలిగే శక్తి, చట్టాన్ని మార్చగలిగే శక్తి ఉపవాసానికే ఉంది అని కూషు దేశం నుండి హిందూ దేశం వరకు అందరి చేత ఆమె యూదులైన వారికి ఒక వర్తమానం పంపించింది. నా కొరకు ఉపవాసం ఉండండి, నేను నా పనికత్తులు అందరం ఉపవాసం ఉంటాం, అన్నపానాలు పుచ్చుకోం. బలము జయము రావాలి యూదులకి, బలహీనులను బలపరచాలి, వారిని శక్తిమంతులుగా చేయాలి. ఒకే ఒక ఏకైక సాధనం, ఉపవాసమే మహాశక్తి గలది. గనుక గదిలోకి వెళ్ళింది, తలుపు వేసుకుంది, అంతఃపురంలో ఎవరికి కనపడలేదు. 3 రోజులు ఉపవాసంలో కూర్చొని అలా ఉండిపోయింది, అన్నపానాలు పుచ్చుకోకుండా. ఉపవాసంలో ఎవరికే కనపడలేదు 3 రోజులు. రహస్యమందన్న దేవుడికే కనపడింది. దేవుని సన్నిధిలోనే ఉండాలనుకుంది, రహస్యంగా ఉండిపోయింది. ఉపవాసం చేసినప్పుడు ఏ పని పెట్టుకోకుండా దేవాలయంలో ఉండాలి. ఈరోజు దేవుడు చక్కటి మాటలని ఈ అధ్యాయంలో రప్పిస్తుంది. ఎందుకంటే అహస్వేశ్వర రాజు విరక్తి కలిగిన వాడు స్త్రీ అంటే, రాణి అంటే. అటువంటి విరక్తి కలిగిన ఆయనకు ఆమె పట్ల దయ రావాలంటే ఉపవాసమే. మొర్దెకై రాజభక్తి కలిగిన వాడు, హామాన్ ప్రధానమంత్రి యుక్తి కలిగిన వాడు, మహా డేంజర్. ఆయనే వీళ్ళకి మరణ శాసనం విధించాడు యూదులకి. యుక్తి, ఆ యుక్తిని ఉపవాసం అనే శక్తి తారుమారు చేసింది. ఎవరినైతే ఉరి తీయాలనుకున్నాడో మొర్దెకైని, ఎవరి కోసమైతే ఆ ఉరి కొయ్యను సిద్ధపరిచాడో దాని మీదే వేలాడి చేసింది. ఎవరి సంతానమైతే చంపాలనుకున్నాడో, ఎవరి కుటుంబాలైతే నాశనం చేసుకున్నాడో ఆ కుటుంబమే ఉరి తీయబడింది. శత్రు శాసనం లేకుండా చేసి పడేసింది ఉపవాసం. శత్రువులందరూ కూడా ఆత్మ చేసేసింది ఉపవాసం. ఈరోజు నీకు అసాధ్యమైన కార్యం ఉందా? నీకు నీ కుటుంబానికి శత్రువులు ఉన్నారా? నిన్ను నీ కుటుంబం శత్రువులు బాధిస్తున్నారా? మీరు చేసే పనులకు ఆటంకాలు వస్తున్నాయా? ఈరోజు ఉపవాసం చేయడాన్ని బట్టి
శక్తివంతమైన స్థితి ఎస్తేరు సంపాదించింది. తన కుటుంబాన్ని పాడు చేయాలనుకున్నవాడు పాడైపోయాడు, నాశనం చేయాలనుకున్నాడు నాశనం అయిపోయాడు. వాళ్ళ కుటుంబాలే పాడైపోయినాయి తిరిగి. ఉపవాసం ఎంత శక్తివంతమైంది! ఎవరైతే కీడు తలంచాలనుకున్నారో, కీడు తలంచారో వారి కీడు పాలైపోయారు. ఉపవాసం చరిత్ర మార్చేసింది, చట్టాలు మార్చేసింది. కనుక ఎస్తేరు ఉపవాస సేవాశక్తి గలది. ఈరోజు మన జీవితంలో ఉపవాసం ఎంత అవసరమైంది. ఆమె 3 దినాలు ఉపవాసం ఎంత అద్భుతకరంగా చేసిందో. అందుకే ఎస్తేరు సేవాశక్తి, ఉపవాస శక్తి. యూదులకు వచ్చింది విముక్తి, ఉపవాసమే కదనుకుంటున్నాం. వారికి విమోచన వచ్చింది, స్వతంత్రంగా బతకచ్చు. ఎవరికి దాసులుగా ఉన్న అవసరం లేదు. వారు సంపాదించుకోవచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు, అభివృద్ధి అవ్వచ్చు. ఈ మహాశత్రులు ఎదుట సంతోషంగా వారు కుటుంబాలు జీవించారు, వారు వ్యాపారాలు చేసుకున్నారు, వారు పాడి పంటలు చేసుకున్నారు, వారు అభివృద్ధి అయ్యారు. లేకపోతే జాతి అంతా కూడా మరణశాసనంలో నశించుకోవాల్సిన వారు. కనుక వచ్చింది విముక్తి. ఈరోజు ఉపవాసం అవసరమైనది మనకు, మన కుటుంబానికి, బిడ్డలకు. ఈ లోకంలో జీవించాలంటే మహాభయంకరమైన వ్యక్తులు, మహాభయంకరమైన విరోధులు, మహాభయంకరమైన వారవలేని వారు, వీళ్ళందరి ముందు మనం చేసుకునే ఉపవాసము ఇవన్నిటిని సరిచేస్తుంది. కనుక ఉపవాసం అవసరమైనది. కనుక ఈ దినపాఠం బట్టి, అట్టి ఎస్తేరుకున్న ఉపవాస శక్తిని బట్టి తన కుటుంబాన్ని, తన జాతిని ఎలా సంరక్షించుకుందో, ఒకవేళ మనలో ఉన్న బలహీనతలు బట్టి మన శరీరానికి బలము, మన కుటుంబానికి జయము, మనకు ఏదేను తోటలో పండు తినడాన్ని బట్టి ఏ మహిమ పోయిందో ఆ మహిమను ధరించుకుని నివసించే ధన్యత ప్రభు మనెల్లరికీ అనుగ్రహించును గాక. అలాగున పెండ్లి కుమారుడు ముఖబింబమును ఈ 40 దినములు చూచుచు భౌతికమైన తలంపులన్నీ కట్టిపెట్టి పెండ్లి కుమారుని దీక్షను కలిగి ఇండు భాగ్యము ప్రభు మనెల్లరికీ అనుగ్రహించును గాక. పెండ్లి కుమారుని రాకకు పెండ్లి కుమార్తె మేలుకో, పెండ్లి పిలుపు పెండ్లి విందులో పెండ్లి కుమారుడగు శ్రీ యేసుని మది